హాయ్ అండి అందరికీ. జీవితం సంతోషంగా ఉండడానికి ఏదైనా ఫార్ములా దొరికితే బాగుంటుంది కదండి. లేకపోతే ఏమైనా టిప్స్, ఇంకా టిప్స్ ఇచ్చినా అది మన ఆలోచన బట్టే కదండి ఉంటుంది. ఏదో మన పిచ్చి అంతే. జీవితం సంతోషంగా ఉండటం అన్నది మన మీద, మన ప్రవర్తన మీద, మన ఆలోచనల మీద ఆధారపడి ఉంటుంది. అన్ని బాధ్యతలు వదులుచుకుని పిల్లలు ఎవరి రెక్కలొచ్చి ఎవరి గూటికి వాళ్ళు ఎగిరిపోయి ఎవరి ఉద్యోగాలు వాళ్ళు చేసుకున్న తర్వాత జీవితం చాలా బోరుగా ఉంటుంది. రిటైర్ అయిపోయి కూర్చుంటారు ఆయన, మనము ఖాళీ అయి కూర్చుంటాం. ఈ వయసులో పెద్దగా ఏమీ తినలేం మనం. ఏదో అలా కాకుండా మన జీవితాన్ని మనం మార్చుకోవడానికి సరదాగా ఇద్దరూ కలిసి వాకింగ్ చేయొచ్చు. లేకపోతే పాతవి పంచుకోవచ్చు. ముందు మనం భర్తకి ఇష్టం లేని మాటలు మాట్లాడటం మానేసి ఆయనకి ఇష్టమైన మాటలు, పాత సంగతులు అన్నీ మాట్లాడుతూ ఉంటే ఒకటి కాకపోతే రెండు, రెండు కాకపోతే మూడు, మూడు కాకపోతే నాలుగు, నాలుగు విన్నాక ఐదో దానికైనా ఆయన మనతో శృతి కలుపుతారు. అలా పాతవి పంచుకుంటూ రోజులో ఒక గంట, ముప్పావు గంట స్పెండ్ చేసినప్పుడు జీవితం బోర్ కొట్టదండి. ఆడవాళ్ళకి ఖాళీ ఉండదనుకోండి, అయినా ఉన్నంతలోనే, ఖాళీ ఉన్నంతలోనే స్పెండ్ చేసినప్పుడు ఇద్దరికీ కూడా హ్యాపీగా ఉంటుందండి. ఇంకా మన ఆడవాళ్ళు ఎప్పుడు చెప్పినట్లే చెప్తున్నాను, వంట చిన్నగానే ఉంటుంది. ఇప్పుడు అంతా ఉమ్మడి ఫ్యామిలీ లేవు కాబట్టి ఏదో మనకు చేతనైంది ఏదో ట్రై చేసి కుట్లు, అల్లికలు, ఏవో బొమ్మలు ఉంటాయి కదండి. మనకు ఓపిక లేదు అనుకోకుండా ఏదో ఇలా. నేను చూడండి, బ్లౌజ్ పీస్ రేపు ఎవరో రిలేటివ్స్ వస్తారు పెట్టడం కోసమని సరదాగా ఇలా బొకే మోడల్ చేశాను. చూస్తే మీకు చాలా ఈజీగా అర్థమైపోతుంది కదా. మీకు మరి నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.